సైడ్ itu Mila ఈ కార్యక్రమానికి వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. మహిళా అధ్యక్షురాలు శశికళ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కేడీసీసీ ఎక్స్ జిల్లా వైస్ చైర్మన్ ఎస్ రామచంద్రరెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవీయులు ఎస్వి మోహన్ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ రామచంద్రరెడ్డి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శశికళ మేడం కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పల్లె ప్రతాప్ రెడ్డి అన్న కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ గారు, జిల్లా కార్యదర్శి హనుమరెడ్డి గారు, రాష్ట్ర అనుబంధ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రగుడి రామచంద్రరెడ్డి అన్న గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తుగ్గని శ్రీనివాసరెడ్డి అన్న గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పక్కిరప్ప గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పక్కిరప్ప గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
ఏమన్నాడు సంబంధం లేకుండా నియోజకవర్గం రాజంపేట ఇంట్రెస్ట్ ఈ స్కీమ్స్ వర్తిస్తాయని రాసినారు. అంటే ఏమని రాసినారు? వర్తింపబడే స్కీములు పథకం ఆడబిడ్డ నిధి 1500, ఏడాది కంటే సమయం 18,000, వర్తించే సభ్యుల సంఖ్య 2 అంటే 36,000, తల్లికి వందనం మీకు వర్తిస్తుంది 15, మీకు వర్తించే మొత్తం సహాయం. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు, పత్తికొండ ఇన్ఛార్జి శ్రీమతి కంగాటి శ్రీదేవమ్మ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు డాక్టర్ మధుసూదన్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రదీప్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు రామచంద్రారెడ్డి గారికి, అలాగే మాజీ మండలాధ్యక్షురాలు గౌరవనీయులు నాగరత్నమ్మ గారికి, అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు గౌరవనీయులు శశికళ గారికి, వేదిక మీద ఉన్నటువంటి చాలామంది జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ముఖ్యంగా మండల పార్టీ కన్వీనర్లకు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి పత్తికొండ నియోజకవర్గము నాయకులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా పత్తికొండ ప్రజల కార్యకర్తలకు, ప్రజలకు ముందుగా తెలియజేయాల్సింది ఏమంటే, పత్తికొండకు మేము ఎప్పుడూ రుణపడి ఉండాలి. మాకు ఆళ్లగడ్డ రాజకీయంగా జన్మనిస్తే పత్తికొండ తాలూకా మాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నిజంగా రాజకీయంగా మేము ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాము. పెద్ద ఆయన మంత్రి అయినారంటే మేము మా కుటుంబం ఈరోజు రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నామంటే నిజంగా పత్తికొండ నాయకులు, ప్రజల ఆశీస్సులతోనే ఉన్నాను తప్ప ఇంకొకటి కాదు. మీరు చేసినటువంటి మేలు ఈ జన్మలో ఎప్పుడు మర్చిపోము, మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాము. ఈరోజు చాలా విషయాలు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మోసం చేశారని ఆ విషయాలన్నీ మాకంటే మీరే భాగంగా చెప్పగలుగుతారు. ఎందుకంటే పత్తికొండ తాలూకాలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసు. మాకంటే మీరే బాగా చెప్పగలుగుతారని కూడా తెలుసు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం ఉంది. ఇందాక ప్రదీప్ రెడ్డి గారు చెప్పినారు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనకు కొన్ని పథకాలు గుర్తుకొస్తాయండి. అది ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, మైనార్టీలకు 4% రిజర్వేషన్ కావచ్చు, రైతులందరికీ కూడా ఉచిత కరెంటు కావచ్చు, తర్వాత పేద పిల్లలు ఉన్నత విద్య చదువుకోవాలనేటువంటిది కార్యక్రమంతో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి బ్రాండెడ్గా నిలబడిపోయినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి అమ్మఒడి ఆయన బ్రాండే, గ్రామ సచివాలయాలు ఆయన బ్రాండే, తర్వాత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లు చెప్పాలంటే గంట అవుతుంది. అన్ని పథకాలు తీసుకొని వచ్చారు, ఎవరు రాలేదు. ఇంటింటికి డాక్టర్లను పంపించడం కావచ్చు, తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికి సేవలు చేసే కార్యక్రమం కావచ్చు, ఎన్నో చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాదాపుగా 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకి ఏ బ్రాండ్ ఉందంటే వెన్నుపోటు బ్రాండ్ ఉంది. ఆయన బ్రాండ్ ఏమంటే
వెన్నుపోటు బ్రాండ్ ఉంది. వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినాడు. ఈరోజు 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి వాగ్దానాలు చేసి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి ఆయన బ్రాండ్ వెన్నుపోటు బ్రాండ్. అది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. ఇట్లా అందరినీ మోసం చేసినటువంటి కార్యక్రమాలు చూశాం. ఈరోజు అన్ని పథకాలు ఇచ్చాయని చెప్తా ఉన్నాం. ఏమేమి పథకాలు చెప్పినాడు, ఏమేమి ఇచ్చినాడు అనేది ఆయనకి ఈ మధ్య వయసు ఎక్కువైంది కాబట్టి చెప్పలత్వం వచ్చినట్టుంది, అంటే మతిమరుపు వచ్చినట్టుంది. ఆయన ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయినాడు, పూర్తి చేసినట్టు మర్చిపోయినాడు. అందుకే నేను ఎప్పుడైనా చెప్తాను లోకేష్కు, మీ నాయన మంచి డాక్టర్ చూపించవా, అన్నీ మర్చిపోతున్నాడు అని. ఏమేమి ఆయన పూర్తి చేసినాడు అనేది ఒకసారి 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 చొప్పున ఇస్తానంటాడు. ఇచ్చినాడా మేము మహిళలకు? ఏదైతే ఇక్కడ ఉంటే రైతులందరూ ఉన్నారు, రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు కాకుండా రైతు భరోసా నేను 20,000 ఇచ్చినాడు. సంవత్సరం గడిచిపోయింది, ఇచ్చినాడా? అందరు రైతులే, ఇవ్వలే. పోయిన సంవత్సరం ఇవ్వలే, ఈ నెల 20వ తారీఖు ఇస్తాడు, పోయిన నెల 20వ తారీఖు ఇస్తాడు, అదే కొట్టాడు. ఉచిత బస్సు మహిళలందరూ కూడా పత్తికొండ నుంచి విశాఖపట్నం పోవచ్చు, శ్రీశైలం పోవచ్చు, తిరుపతి పోవచ్చు, దేవుళ్ళు చూసుకోవచ్చు అని చెప్పారు. మరి మీ మహిళలందరూ కూడా ఉచిత బస్సు ఎక్కిపోతున్నారా? ఇచ్చినాడా అంటే ఇవ్వలేదు, అది కూర్చోలేదు. ఆయన 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 4,000 పెన్షన్ ఇస్తాడు. అది మీరందరూ కూడా అంతా బీసీలే ఎక్కువ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఎంతమందికి మీరు 50,000 సంవత్సరాలు దాటిన వాళ్ళకు వచ్చినాయి పెన్షన్? మల్లికార్జున మీకు వచ్చిందా? మల్లికార్జునకే రాదంటే ఇంకా ఒకసారి. ఇట్లా ఇచ్చినటువంటి మోసపూరిత హామీలు ఇచ్చి ఈరోజు మళ్ళా ఏం చెప్తున్నాడు, అన్ని ఇచ్చినాము, ఎవరైనా ప్రశ్నించినారంటే నాలుగు మర్తం వేస్తా ఉంటారు. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రశ్నించినారంటే మీ తాట తీస్తా ఉంటారు. తాట చేయడానికి, నాలుగు తీయడానికి ఏమైనా ఎట్టికి వచ్చినారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీ వైఫల్యాలను ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే వాళ్ళను బెదిరించాలనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారు, నువ్వు బెదిరించాలనుకుంటే భయపడేటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు. గుర్తుంచుకోవాలి. ఈ పార్టీ ఎటువంటి నాయకుని నాయకత్వం ఉందో తెలుసా? 2012లో ఏ నాయకురాలను చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా భయపడేవాళ్ళు. అటువంటి నాయకురాలకు ఒంటరిగా ఎదురు తిరిగి ఎదిరించి 16 నెలలు జైలు నుండి ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుని నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు, సైన్యము, జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం, నీ తాతాకు చెప్పులకు భయపడే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. ఈరోజు రెడ్ బుక్, ఎర్ర బుక్ అని పెట్టుకొని నాటకాలు ఆడుతుంటారు. ఈరోజు మీరు ఎంతమంది మీద కేసులు పెడుతున్నారో, ఎంతమందిని జైలు పంపించాలని చూస్తున్నారో, మీరు చేసే కొద్ది కూడా మా కార్యకర్తలలో, నాయకులలో ఇంకా పౌరుషం పెరుగుతుంది, కసి పెరుగుతుంది, వాళ్ళలో ఉత్సాహం కూడా పెరుగుతూ వస్తూ ఉంది. కాబట్టి ఒక బంతిని నేలకేసి ఎంత గట్టిగా కొడితే ఎంత పైకి లేస్తుందో మా నాయకులు, కార్యకర్తలు కూడా అంతే ధైర్యంగా ఎగిసి మీ మీదకి వచ్చేదానికి సిద్ధంగా ఉండాలనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, మీరు ఈరోజు ఏదో కొంతమంది మా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించి ఏదో సాధించినామని సంకలు కొట్టుకుంటున్నారు. కానీ ముందు ముసళ్ళ పండుగ, అది గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే 2027 ఆఖరిలోనే జమిలీ ఎలక్షన్లు వస్తాయి.
2 సంవత్సరాలు మీ నాటకాలన్నీ 27-28లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారంటే ఇప్పుడైతే ఎవరెవరు ఎగిసిపడినారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. శంకరగిరి మాన్యాలు చూస్తారనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు, మీకు జీతం ఇస్తున్నది చంద్రబాబు నాయుడు వచ్చి లోకేష్ బాబు గారు కాదు, ప్రజలు కట్టినటువంటి పన్నులతో మీకు జీతాలు వస్తున్నాయి. కాబట్టి మీరు ప్రజలను చూసుకోండి. ఈరోజు 10 మంది కానిస్టేబుల్, ఒక ఎస్ఐ ఒక మండలంలో కంట్రోల్ చేసి 50,000 జనాభాను కంట్రోల్ చేస్తున్నారంటే మీ తుపాకులకు లాఠీలకు భయపడి కాదు, చట్టాన్ని గౌరవించి మిమ్మల్ని గౌరవించడం వల్ల మీరు కంట్రోల్ అవుతున్నారు. మీ మీద నమ్మకం పోతే అదే ఈ ప్రజలలో పోలీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోయిందనుకో, వాళ్ళు ఎదురు తిరిగిన రోజు మీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేదు, మీ లాఠీలు పనికిరావు, మీ తుపాకులు పనికిరావు అనేటువంటి విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉంటాను. అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా మీకు అందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎవరి మీదైనా సరే ఏదైనా కేసులు వస్తే, ఏదైనా సరే మీకు ఇబ్బంది కల్పిస్తే ఆ కేసులకు బెయిల్ ఎట్లా, లాయర్లు ఎట్లా అని మీరు ఎక్కువ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మేము జిల్లా స్థాయిలో ఒక లీగల్ టీంను కూడా పెట్టాం. జిల్లాలో మీకు ఎటువంటి న్యాయ సలహా కావాలన్నా, సహాయం కావాలన్నా, ఎవరికైనా బెయిల్ వేయాలన్నా, బెయిల్ వేయాలన్నా ₹1 ఖర్చు లేకుండానే మీ కేసులకు బెయిల్ తీసుకొని వచ్చే బాధ్యత జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తారు. అంతేకాదు రాష్ట్ర స్థాయిలో హైకోర్టులో కూడా మీకు ఎక్కడైనా ఇక్కడ న్యాయం జరగకుండా మనం హైకోర్టు పోవాలంటే హైకోర్టు పోతే లక్షలు ఖర్చు అవుతుందని మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన పార్టీ తరఫున మన పార్టీలోనే ఒక పెద్ద లీగల్ టీం ఉంది. హైకోర్టులో మనకి ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా మన లీగల్ టీము ₹1 ఖర్చు లేకుండా హైకోర్టులో మీ తరఫున పోరాటానికి మన రాష్ట్ర స్థాయిలో కూడా ఒక లీగల్ టీం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఎక్కడ భయపడాల్సి వస్తుంది అవసరం లేదు. ఇందాక శ్రీదేవమ్మ గారు చెప్పినట్టు ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా, పోలీసుల్లో ఎక్కడైనా నిర్బంధించినా మీకోసం పోరాటం చేయడానికి ఇక్కడ శ్రీదేవమ్మ గారు ఉన్నారు. ఇక్కడ వేదిక మీద నాయకులందరూ కూడా ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే జిల్లా పార్టీ తరఫున మేము కూడా మీకోసం రోడ్ల మీదకి వస్తాం, స్టేషన్ ముట్టడిస్తాం. మీకోసం ఎటువంటి పోరాటం చేయడానికన్నా మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం. భయపడాల్సినటువంటి అవసరం లేదు. కేవలం వాళ్ళ మున్సిపాలిటీ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ 2 సంవత్సరాల తర్వాత వాళ్ళని లోకేష్ బాబు గారు రాష్ట్రానికి అంతా ఒక రెడ్ బుక్ తయారు చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నియోజకవర్గానికి ఒక రెడ్ బుక్ తయారు చేయండి, మన గవర్నమెంట్ వచ్చినాక ఆ రెడ్ బుక్లు ఉండే వాళ్ళ కథ నేను చూసుకుంటానని చెప్పాను. కాబట్టి అందుకే నేను ఇందాక చెప్పింది, ముందు ముసళ్ళ పండుగ గవర్నమెంట్ వచ్చాక మీరు శంకరగిరి మాన్యాలు పడతారని, అదే జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను, నాయకులకు గవర్నమెంట్ కరోనా రావడం వల్ల కానీ, లేదంటే ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించేటువంటి కార్యక్రమంలో నాయకులను, కార్యకర్తలను కొంతవరకు విస్మరించిన మాట వాస్తవం. అది నేను ఇప్పుడు తెలుసుకున్నాను. రేపు మన గవర్నమెంట్ వస్తే రాజ్యం కార్యకర్తల్ని, నాయకులు జరుగుతుంది. రేపొద్దున వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందరు తీసుకుపోయే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని ఓపెన్ గా మైకులో చెప్పడం కూడా జరిగింది. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారంటే తప్పకుండా ప్రతి నాయకునికి, కార్యకర్తకు న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉంది మనకు, ఏదైతే మనకు ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీని మండల స్థాయిలో అయితేనేమి, గ్రామ స్థాయిలో అయితేనేమి
బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఏదైతే మండల స్థాయికి గ్రామ స్థాయికి తీసుకుపోయే కార్యక్రమం ఉంది. ఇది చాలా మంది అనుకోవచ్చు మనకు ఇంకా చాలా ఎలక్షన్లకు చాలా టైం ఉంది, ఇదంతా ఇప్పటి నుంచే ఎందుకు చేస్తున్నారని. కానీ ఇందులో గమనించాల్సినటువంటి విషయం ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్లు 4 సంవత్సరాలు ఉన్నాయి కాదనను, కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, మండల ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లు మీ ఎలక్షన్లు అంటే గ్రామాలలో మీ గౌరవాన్ని పెంచే ఎలక్షన్లు, మీ నాయకత్వాన్ని బలపరిచే ఎలక్షన్లు. ఆ ఎలక్షన్లను మనం దృష్టి పెట్టుకోవాలి. ఆ ఎలక్షన్లను దృష్టి పెట్టుకుంటే ఈ కార్యక్రమాన్ని ముందర తీసుకుపోయినామంటే రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలోకి ఆ ఎలక్షన్లలో ప్రచారానికి రావాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. ప్రచారానికి పోతే 4,000 50 సంవత్సరాలు దాటిన బీసీలు 4,000 పింఛన్ అడుగుతారేమో, 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు 1,500 డబ్బులు అడుగుతారేమో, లేకుంటే మహిళలు గ్యాస్ అడుగుతారేమో, ఉచిత బస్సు అడుగుతారేమో అనేటువంటి భయం వాళ్ళకు రావాలంటే ప్రజలకు అవేర్నెస్ రావాలి. అంటే మీకు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు, మోసం చేసినాడు అనేటువంటి విషయాన్ని మనం ప్రజల దృష్టికి తీసుకుపోయినామంటే రేపు ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లలో పోటీ చేసేదానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, మనం ఏదైనా సరే ధైర్యంగా కాళ్ళ దగ్గర పోయి ప్రజల దగ్గర పోయి చెప్పుకోవచ్చు. అన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తానన్నారు, మోసం చేశాడు అని చెప్పేదానికి మనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లను కూడా దృష్టిలో పెట్టుకొని ముందరికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మనం కనుక మంచి మెజార్టీతో గెలిచామంటే ఈరోజు సర్పంచ్కి పోటీ చేశారు దానికి భయపడే వాళ్ళు రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లలో వాళ్ళకు అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమము మన పార్టీ ప్రతి కార్యకర్తది, ప్రతి నాయకుడిది, ప్రతి ఒక్క తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా దీన్ని భుజానికి తీసుకుంటే గ్రామాలలో మన గౌరవం పెరుగుతుందని కూడా మీకు అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, మేము 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని. సంవత్సరం అయింది, 5 లక్షలు ఇవ్వాలి. 5 లక్షలు కాదు, 5,000 కాదు, 5 ఉద్యోగాలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే 1,30,000 ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేసి గ్రామ సచివాలయాల ద్వారా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చి 2,60,000 మంది వాలంటీర్లను పెట్టి 4 లక్షల మందికి ఉపాధి కలిగించేటువంటి సందర్భం ఎక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక్క సంవత్సరంలో అంతమందికి ఉద్యోగం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యోగం ఇలాకన్నారు. కాబట్టి ఆయనకు విజన్ ఉందంటాడు. ఏ మాత్రం అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు తీసుకొని వచ్చి పథకాలు సక్సెస్ఫుల్గా ఇస్తే 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నువ్వు ఒక పథకం ఇవ్వడానికి కింద మీద పడి భయం వేస్తుంది, కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు దొరుకుతున్నాయి, ఖజానా చూస్తే వణుకు పుడుతుంది అని చెప్తున్నా అంటే నీ 40 సంవత్సరాల అనుభవం గాతులుగా నీకని నేను అడుగుతున్నాను. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే జన సున్నామీని చూస్తే తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులందరికీ పంచాలు తడిచిపోతున్నాయి. పంచాలు తడిచిపోయిన బయటికి రాకుండా వారిని కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నేను ఇందాక చెప్పాను, బంతిని ఎంత కింది కట్టి కొడితే అంత పైకి లేచినట్టు ఆయన పోతుంటే 1,000 కొద్ది 1,00,000 కొద్ది జనాలు వచ్చి
తెలుగుదేశం పార్టీ నాయకులకు మైండ్ బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు భయం కొట్టుకుంది. భయం కొట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ డోర్ టు డోర్ పోండి, వీధులకు పోండి, ఊళ్ళోకి పోండి, అడుక్కోపోండి అని చెప్తారు. కానీ వాళ్ళు భయపడుతున్నారు, పోతే ఈ విధంగా అడుగుతారని. కానీ మనం ఈ కార్యక్రమాన్ని బాగా ముందరు తీసుకుపోయి తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలో తిరిగేదాన్ని కూడా ఇవన్నీ అడుగుతారని భయం పుట్టించినామంటే తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోయి రేపు తెలుగుదేశం పార్టీ అనేది గ్రామ స్థాయిలో లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రంలోనే కాదు పత్తికొండ తాలూకాలో కూడా శ్రీదేవమ్మ గారి నాయకత్వంలో పార్టీని ముందరు తీసుకుపోయి పత్తికొండలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగిరేసేలాగా మీరందరూ కూడా ముందరు పోవాలని మనవి చేస్తూ మీకు అందరికి సెలవు తీసుకుంటూ జై జగన్, జై వైఎస్ఆర్. అందరు పైకి ఎత్తి పట్టుకోండి. శ్రీరంగ గారు పైకి ఎత్తి పట్టుకోండి. అవి అవి పట్టుకోండి. ఇట్లా ఇట్లా ఉండరా నేను ఒక ఫోటో అక్కడికి వచ్చి తీసుకుంటా. మీరు పైకి వచ్చి తీయండి. ఉండమండి అందరినీ. మైక్లో చెప్పమ్మా, మైక్లో దీనికి తీ. వెనక్కి జరుగు, అందరు వెనక్కి జరగండి. వెనక్కి జరగరా, ఆ పక్క చూడండి. ఫోటో తీసేటప్పుడు స్పీడ్గా ఉండాలి. Connected.